ఇక్కడ నువ్వు కనుక టేబుల్లోకి వెళ్ళావనుకో, ఈ టేబుల్లోకి వెళ్ళి చూసేసావనుకో, ఏది మనం చేస్తుంది అగ్రిగేషన్స్. ఓకే, ఈ అగ్రిగేషన్స్ అనే టేబుల్లోకి వెళ్ళామనుకో, ఇక్కడ రామ్ అనే పేరు మళ్ళీ రావచ్చు ఈ టేబుల్లో, మళ్ళీ ఇంకెక్కడేం రిపీట్ అవ్వచ్చు, ఇది రిపీట్ అయ్యింది. అలానే ఇంకొకసారి కూడా రావచ్చు రామ్ అనేది. అంటే ఈ ప్లేయర్తో, ఒక ప్లేయర్తో ఉన్న రోస్ మల్టిపుల్ టైమ్స్ ఉండొచ్చు అనమాట. అలానే వేరొక ప్లేయర్ షామ్ అని తీసుకున్నా, ఆ షామ్ అనే కూడా మళ్ళీ ఇంకోసారి కూడా ఉండొచ్చు. అంటే నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఉన్న టేబుల్లో ఒక ప్లేయర్ యొక్క టోటల్ రన్స్ తెలుసుకోవాలంటే ఎలానో తెలుసుకోవచ్చు. అలానే ఈచ్ ప్లేయర్, ఇక్కడ నా టేబుల్లో ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క ప్లేయర్, అంటే ఒక్కొక్కటి అని పెద్దగా చెప్పకూడదు, ఈచ్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క టోటల్ స్కోర్స్ అన్ని ఒకేసారి తెలుసుకోవాలనుకున్నాను. అంటే ఈచ్ పర్సన్ యొక్క టోటల్ ఆఫ్ ద స్కోర్ మొత్తాన్ని కూడా ఒకేసారి కనుక మనం తెలుసుకోవాలనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే జనరల్గా ఒక ప్లేయర్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవాలంటే వేరే క్లాస్ వాడి తెచ్చుకుంటాం. అలా కాకుండా ఒక కాలంలో ఉన్న ఆల్ ప్లేయర్స్ యొక్క డీటెయిల్స్ అన్ని ఎట్ ఏ టైం కనుక మనం తెచ్చుకోవాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే గ్రూప్ బై అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసేసి అచీవ్ చేస్తాం అనమాట. అర్థమైందరా? ఓకే. అలానే మనం రెండోది ఈ గ్రూప్ బై చేసేటప్పుడు ఎలా చేస్తారనే స్టెప్స్ చెప్పాను. ఓకే. అలానే మనం ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దాం అంటే మరొక క్వైరీ తీసుకొని, ఆ క్వైరీ ద్వారా మనం ఏం చేద్దాం అంటే ఎలా సాల్వ్ చేస్తారో తీసుకొని ఆఫ్టర్ దట్ హ్యావింగ్ అనే మరొక సెషన్ని స్టార్ట్ చేశాను. ఓకే, లాస్ట్ సెషన్లో ఒక టికెట్ చెప్పా, ఏమన్నా కన్ఫ్యూజ్ ఉందారా అబ్బాయి పెద్దడా? సార్ ఈ టికెట్ చెప్తావా? సార్ చెప్పగలవా లేకపోతే ఇది చెప్తా. అంట ఇది వద్దులే కానీ చెప్పులు వేసుకో, మీనింగ్ వేసుకో. ప్లీజ్ Calculate the average score of players for all the matches played from the years 2010 till 2014 and bottom 5 players in the average score. ఏమని ఇచ్చాడు? 2010 నుంచి 2014 దాకా జరిగిన మ్యాచ్ల్లో యావరేజ్ స్కోర్ అనేది, ప్లేయర్స్ యొక్క యావరేజ్ స్కోర్ అనేది తీయమని చెప్పాడు. అలాగే బాటమ్ 5 ప్లేయర్స్ వచ్చేసరికి ఓకే బాటమ్ 5 ప్లేయర్స్ అనే వాళ్ళు యావరేజ్ స్కోర్ లో ఉండాలన్నమాట. నాకు మీనింగ్ చెప్పురా అంటే ఏమన్నా అక్కడదే చదివి మళ్ళీ ఇదే అంటావు, మళ్ళీ ఇదే అంటావు, ఇదే అంటావు, ఏంద్రా ఏం చేయాలి నేను? ఏం పట్టాలి చెప్పు. 2010 నుంచి 2014 దాకా జరిగిన మ్యాచెస్ లో ఓకే, ఇక్కడ కండిషన్ రాస్తున్నా, చెప్పు. 2010 నుంచి 14 దాకా 2014 వరకు జరిగిన మ్యాచెస్ లో నుంచి యావరేజ్ స్కోర్స్ ని తీయమని చెప్పాడు. ఏవీజీ స్కోర్ చేయమన్నాడు అనమాట. యావరేజ్ స్కోర్ కనుక్కోమన్నాడు. యావరేజ్ స్కోర్ కనుక్కున్న తర్వాత ఆ యావరేజ్ స్కోర్ లో బాటమ్ ఒక 5 మెంబర్స్ ది రిట్రీవ్ చేయమన్నాడు డేటాని. బాటమ్ లో ఉన్న 5 పీపుల్ 5 రోస్ చేయమన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇది నీకు ఇచ్చిన క్వశ్చన్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం వచ్చేసరికి ఫస్ట్ 2010 నుంచి 14 జరిగిన మ్యాచ్లు కనుక్కోవాలి కదా, ఎన్ని జరిగినాయో. సో అప్పుడు మనం బెట్వీన్ వాడతాం. అసలు ఇప్పుడు ఏ మెథడ్ ద్వారా చేయాలి టికెట్? మెథడా? ఇది మన అగ్రిగేషన్స్. ఇక్కడ ఒకటేసారి చూసుకో. క్యాలిక్యులేట్ ద యావరేజ్ స్కోర్ ఆఫ్ ప్లేయర్ ఫర్ ఆల్ మ్యాచెస్ ప్లేడ్ ఫ్రమ్ 2010 to 2014 అండ్ బాటమ్ 5 ప్లేయర్స్ ఇన్ యావరేజ్ స్కోర్. అంటే ఇప్పుడు నేను ఏం చేశానంటే, నా దగ్గర బోల్డ్ అంతమంది ప్లేయర్స్ ఉన్నారా, ఆ ప్లేయర్స్లో బోల్డ్ అంతమంది ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేశారంటే బోల్డ్ అన్ని మ్యాచెస్ ఆడాడు. అంటే నా దగ్గర ఏమంటారు, ఇప్పుడు నా దగ్గర టేబుల్ తీసుకున్నాను, రామ్ అని ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా రామ్ అని ఉంది. అంటే వీళ్ళెవరు? రామ్ అనేవాళ్ళు ఒకళ్ళ ఇద్దరా? ఒకరే.
ఒకరే కాబట్టి అంటే నన్ను ఏం చేయమన్నారు, ఈచ్ ప్లేయర్ అంటే ఎవరైతే ప్లేయర్ ఉన్నాడో ఆ ప్లేయరు 2010 నుండి 2014 వరకు ఏ ప్లేయర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరూ ఆడిన, అంటే బోల్డ్ మంది ప్లేయర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఆడిన మ్యాచెస్లో ఎవరైతే ఎన్ని మ్యాచెస్ అయితే ఆడారో వాళ్ళందరి యొక్క స్కోర్స్ అనేవి నాకు కావాలి అనమాట. ఎలా కావాలి, యావరేజ్ స్కోర్స్ అనేవి కావాలి. ఓకే, ఆ వచ్చే స్కోర్స్ అనేవి నాకు ఎలా ఉండాలంటే బోటంలో నుండి ఉండాలి. బోటం అనే వార్డ్ ఇక్కడ ఉండదన్నమాట. టాప్ బాటం అంటే ఏంటో చూద్దాం. టాప్ అంటే ఏంటిదంటారా, టాప్ అని అంటారు అనమాట, బాటం అంటారు. టాప్ అంటే ఏంటిదంటే హై టూలో ఎప్పుడైనా సరే నువ్వు వెబ్సైట్లో కనుక వెళ్ళానుకో ఏమన్నా ప్రైజెస్ పెట్టుకోవాలంటే ఎలా చూస్తావు, హై టు లోకి అరేంజ్ చేయడాన్ని ఏమంటారు, టాప్ అంటారు. బాటమ్ అంటే ఏంటిదంటే లో నుండి హై వరకు అరేంజ్ చేయడాన్ని ఏమంటారంటే బాటమ్ అంటారు. అంటే చిన్న వాల్యూస్ నుండి అంటే లీస్ట్ వాల్యూ నుండి దానికంటే ఎబోవ్గా ఉన్న ఒక 5 వాల్యూస్ని తెచ్చుకోమన్నారు. అంటే మన దగ్గర ఉన్న ఏం చేసిన సార్ట్ చేసుకునేటప్పుడు లో టు హై అనే మోడ్లో పెట్టుకొని దానిలో ఉన్న ఫస్ట్ వచ్చే 5 వాల్యూస్ని మాత్రమే తెచ్చుకోమన్నారు. అది దాని యొక్క మీనింగ్ అనమాట. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే యావరేజ్ అనేది కనుక్కోమన్నారు. యావరేజ్ అనేది కనుక్కోమన్నారంటే యావరేజ్ అనే వర్డ్ ఏంటి, యావరేజ్ అనేది ఒక అగ్రిగేషన్ ఫంక్షన్. అంటే నేను ఇప్పుడు ఏం చేయాలంటే ఈ క్వశ్చన్ చేయాలంటే ఒక అగ్రిగేషన్ ఫంక్షన్ అనే దాన్ని అప్లై చేయాలి. ఓకే, అగ్రిగేషన్ ఫంక్షన్స్ ని మనం 2 పర్పస్ లో అప్లై చేస్తాం. ఒకటి ఏమంటారంటే సింగిల్ గా అప్లై చేస్తాం, మరొక దాన్ని ఏం చేస్తాము గ్రూప్ బైలో అప్లై చేస్తాం. అంతేనా కదా. ఇప్పుడు నేనేం చేశానంటే ఈచ్ ప్లేయర్ది తెచ్చుకుంటున్నాను. ఈచ్ ప్లేయర్ తెచ్చుకోవాలంటే గ్రూప్ బై అనే కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకున్నాను. అలా తెచ్చుకోవాలనుకో మనం క్వైరీ ఎలా రాస్తారో చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను యావరేజ్ స్కోర్ ఆఫ్, ఇప్పుడు నేనేం చేశాను యావరేజ్ స్కోర్ ఆఫ్ నాకేం కావాలి, 5 ప్లేయర్స్ది కావాలనుకున్నాను. ఆ లాస్ట్ సార్టింగ్ అనేది చివరిలో చూద్దాం. ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఈచ్ ప్లేయర్ తెచ్చుకుంటున్నాను. అందుకోసం నేనేం చేశానంటే గ్రూప్ బై ఒక్కొక్క ప్లేయర్ తెచ్చుకున్నాను. ఏ ప్లేయర్ తెచ్చుకుంటున్నాను, ఎవరైతే నేమ్ ఒకే నేమ్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ తెచ్చుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఎక్కడి నుండి తెచ్చుకోవాలి, బట్ ఇది కూడా వద్దు. ఫస్ట్ నాకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది, 2010 నుండి 2014 వరకు ఉన్న ఈచ్ ప్లేయర్ ఎంతైతే స్కోర్ కొట్టాడో ఆ యావరేజ్ స్కోర్ తెచ్చుకోవాలనుకున్నాడు. అంటే ఫస్ట్ నాకేం అర్థం చేసుకున్నాము, ఇక్కడ ఇచ్చిన వాటిలోండి స్పెసిఫిక్గా ఒక టైం ట్రావెల్ చెప్పాడు లేదా ఒక పర్టికులర్ పర్సన్ గురించి చెప్పాడు. అలా పర్టికులర్ పర్సన్ కానీ పర్టికులర్ టైం పీరియడ్లో కానీ పర్టికులర్ డేటాని మాత్రమే తేవాలి అనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం ఏం చేస్తాం, ఇప్పుడు నాకు టేబుల్ నుండి ధోని అనే పర్సన్ యొక్క డీటెయిల్స్ ని మాత్రమే తీసుకురామని, అలా తీసుకురావాలంటే అప్పుడు నువ్వేం చేస్తావు, రో ఆపరేషన్ చేస్తాం సార్. అరే క్లాస్ చెప్పురా, ఏ క్లాస్ వాడతా, వేర్ క్లాస్, వేర్ అనే క్లాస్ రాసేసి ఇక్కడ నాకేం చెప్పాడు, పర్టికులర్ ఇయర్లో చెప్పాడు. అంటే ఇయర్ అనే కాలం ఉంది కాబట్టి ఇక్కడ కండిషన్ రాయాలి, ఇయర్ అని రాసేసి ఎక్కడి నుండి ఎక్కడ దాకా తెమ్మన్నాడు, 2010 నుండి 2014 దాకా తెమ్మన్నాడు. అంటే ఒక చోట నుండి ఇంకొక వరకు తేవాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఒక ఆపరేటర్ వాడతాం. ఏంటిది రా నవీను, బిట్వీన్ అని రాసేసి తర్వాత ఏం చేయాలి, రౌండ్ బ్రేసెస్ పెట్టుకొని ఆ రౌండ్ బ్రేస్ లో మనం ఏం చేయాలి 2010 ఆ తర్వాత ఏంది అండ్ 2014 చేస్తాం. ఓకే, అంటే నాకు కండిషన్ అయిపోయింది. జనరల్గా అయితే బిట్వీన్ రాసేసి ఇలా వాల్యూస్ ఇట్లా పెడతాం. ఓకే దెన్ తర్వాత నేను ఏం చేద్దాం అనుకున్నాను, 2010 2014 వరకు డీటెయిల్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఎవరికి కావాలనుకుంటున్నాను, ఒక్కొక్క ప్లేయర్ ఎవరైతే ఉన్నారో ఈచ్ ప్లేయర్ తెచ్చుకోవాలనుకున్నాం. ఈచ్ ప్లేయర్ తెచ్చుకోవాలనుకో మనం ఏ కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకుంటాము, గ్రూప్ బై. అంటే ఒక్కొక్క, అంటే నాకు ఎందుకంటే టేబుల్ లోపల ఒకే నేమ్తో బోల్డ్ ఎంతమంది ఉన్నారు, అంటే యావరేజ్ స్కోర్ తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటాము, వేరు నేమ్లతో తేమన్నమాట. ఒక్కొక్క నేమ్తో మనం తెచ్చుకుంటాం కాబట్టి గ్రూప్ బై అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఏం చేసి అంటే నేమ్ అని రాశారు. గ్రూప్ బై అనేది రాయాలంటే మనకు ఒక సింటాక్స్ ఉందన్నమాట. ఏంటిదంటే సెలెక్ట్ అని రాసేసి ఆ తర్వాత ఏం చేస్తాము, మనం ఏదైతే ఆపరేషన్ చేద్దాం అనుకుంటున్నామో అక్కడ ఏం చేయాలి, ఇక్కడ మనం గ్రూప్ బై ఏ డీటెయిల్స్ తెచ్చుకోవాలనుకుంటున్నామో ఆ డీటెయిల్స్కి చెప్పాలి. ఈచ్ నేమ్తో తెచ్చుకుందాం అనుకుంటున్నాం కాబట్టి నేమ్ రాసేసాను. ఆ తర్వాత నేను ఏం చేశాను, ఆ తర్వాత మనం ఏం చేయాలి అగ్రిగేషన్ ఫంక్షన్ రాయాలి. ఏ అగ్రిగేషన్ ఫంక్షన్ రాయాలి మనము,
యావరేజ్ కాబట్టి ఏంటి దానికి ఏవిజీ ఏవిజీ అని రాసేసి తర్వాత నేను ఏం చేశాను రౌండ్ బ్రేసెస్ పెట్టి ఎక్కడి నుండి తెచ్చుకోమన్నాడు నన్ను మ్యాచెస్ అనే కాలంలో నాకేముందో చూడు మ్యాచెస్ వాటికి మాత్రమే ఉంది వాళ్ళ యొక్క యావరేజ్ స్కోర్ తెచ్చుకోవాలి అంటే స్కోర్ తెచ్చుకోవాలంటే ఎక్కడ ఉంటుంది స్కోర్ అనే కాలంలో వాళ్ళు కొట్టిన అవసరం అందుకొని ఇక్కడికి వెళ్ళి కాలం నేమ్ ఏం చెప్పంటే SCORE స్కోర్ అని రాశాను అంటే ఈ పేరు మొత్తాన్ని కూడా షార్ట్ కట్ లో రాసేసుకున్నామా ఏమని రాద్దాం యావరేజ్ స్కోర్ స్కోర్ అని రాశాను ఓకే ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే ఫ్రమ్ అని రాసేసి తర్వాత మనం ఏం చేస్తాము టేబుల్ నేమ్ ఏంటిది ప్లేయర్ అండర్ స్కోర్ మ్యాచ్ అండర్ స్కోర్ డీటెయిల్స్ డీటెయిల్స్ అని రాసేసి నేనేం చేసాను ఆఫ్టర్ దట్ నేనేం చేసాను సెమీ కాలం పెట్టేసి మనం డేటా తెచ్చుకున్నాం అప్పుడు నాకేమైందంటే గ్రూప్ అనే కాడ నాకేదో సింటాక్ ఎర్రర్ వచ్చిందంట అంటే ఎందుకు వచ్చిందంటే ఈ బిట్వీన్ ఆపరేటర్ పెట్టేటప్పుడు మనం రౌండ్ బ్రేసెస్ అనేవి పెట్టకూడదు అందుకని ఆ ఎర్రర్ వచ్చింది అందుకని తీసాను మళ్ళీ ఇప్పుడు ఏం చేశాను రన్ చేశాను ఇప్పుడు నాకేమైందంటే డేటా వచ్చింది అంటే బిట్వీన్ అనే ఆపరేటర్ వాడేటప్పుడు వాల్యూ అండ్ మరొక వాల్యూ మాత్రమే ఇవ్వాలి ఓకే ఇప్పుడు నాకేమైందంటే ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చేసింది ఈ డీటెయిల్స్ మొత్తాన్ని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి నవీన్ ఎలా బాటమ్ వాల్యూలో ఆర్గనైజ్ చేసుకోవాలి బాటంలో ఆర్గనైజ్ చేసుకోవాలంటే కండిషన్ ఏంటి లోయర్ టు హయ్యర్ ఆర్డర్లో తెచ్చుకోవాలి అంటే నా దగ్గర ఉన్న క్లోత్స్ చాలా ఉన్నాయి వాటన్నిటి లో టు హై ఆర్డర్లో పెట్టుకోవాలనుకో డేటాబేస్లో ఎలా పెట్టుకుంటాను ఆర్డరింగ్ బై ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఆర్డర్ బై ఆర్డర్ బై అని రాసేసి ఏ ఆర్డర్లో పెట్టుకోవాలి మనం వేటిని పెట్టుకోవాల్సింది అసెండింగ్ లో టు హై యావరేజ్ స్కోర్ని కాబట్టి యావరేజ్ స్కోర్ అని రాసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఏం చేద్దాము అసెండింగ్ కాబట్టి ASC అని రాసేసి నేను ఏం చేశాను రన్ చేశాను అప్పుడు నాకేమైందంటే అవన్నీ కూడా ఒక ఆర్డర్లోకి వచ్చేసింది బట్ నాకు ఇక్కడ నుండి ఏం చెప్పాడు క్వైరీలో ఏం చెప్పాడు 5 మాత్రమే కావాలన్నాడు 5 మాత్రమే కావాలనుకోప్పుడు మనం ఎలా తెచ్చుకుంటాం దీనిలో 5 వాల్యూస్ని మాత్రమే తెచ్చుకోవాలి అప్పుడు ఏం చేస్తాం లిమిట్ అని రాసేసి అక్కడికి వెళ్ళి మనం ఏం చేసామంటే 5 అని ఇచ్చేసి ఆఫ్సెట్ 0 పెట్టినా పెట్టకపోయినా ఓకే అప్పుడు నాకేమైందంటే మొదటి 5 వాల్యూస్ అనేవి రావడం జరిగింది ఇలా నాకేమైందంటే మనం ఈ క్వైరీని కనుక సాల్వ్ చేయాలంటే ఎలా రాస్తారంటే కోడ్ని ఇలా రాయడం ద్వారా మాత్రమే మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తాం దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా నన్ను సార్ స్క్రీన్ షాట్ తీసుకుంటావా అయిపోయింది సార్ సో మనం దీంతో నాకేమైందంటే ఈ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మరొక న్యూ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది అదేంటిదంటే హ్యావింగ్ క్లాజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ హ్యావింగ్ క్లాజ్ అనే దాని గురించి ఈరోజు సెషన్లో నేర్చుకుందాం ఓకే సో ఈ హ్యావింగ్ క్లాజ్ అనేది మనం తెలుసుకునే ముందు మనం ఏం చేద్దామంటే ఒక రియల్ వరల్డ్ సినారియో తీసుకున్నవి దాని ద్వారా మనం ఏం చేద్దామంటే ఈ హ్యావింగ్ అనే క్లాస్ని కూడా నేర్చుకోవడం అనేది చేసేద్దాం అలా నేర్చుకోవాలంటే ఇక్కడ ఉన్న క్వైరీని ఒకసారి చదువుతాను అది ఎక్స్ప్లెయిన్ దిస్ క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ హాఫ్ సెంచరీ స్కోర్డ్ బై ఈచ్ ప్లేయర్ ఎన్నైతే హాఫ్ సెంచరీలు ప్లేయర్స్ స్కోర్ చేశారో దాన్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు ఏం చేయమన్నారు హాఫ్ సెంచరీస్ స్కోర్డ్ బై ఈచ్ ప్లేయర్ అంటే ఒక్కొక్క ప్లేయరు ఎన్నెన్ని హాఫ్ సెంచరీస్ కొట్టారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ని మొత్తాన్ని కూడా నాకు ఏం చేయమన్నారంటే హాఫ్ సెంచరీస్ ఎవరైతే కొట్టారో నా దగ్గర ఆ హాఫ్ సెంచరీస్ కొట్టిన వాళ్ళ ప్లేయర్స్ ఎంతమంది అయితే ఉన్నారో ఆ ప్లేయర్స్ అందరిని కూడా నాకు ఏం చేయమన్నాడు కౌంట్ చేయండి అని అడిగాడు అనమాట ఓకేనా అలా కౌంట్ చేయాలనుకో మనం ఎలా చేస్తాం నవీన్ ఎలా చేస్తాం నా దగ్గర డేటాబేస్ ఉంది ఆ డేటాబేస్లో నుంచి నేను ఏం చేస్తానంటే ఎవరైతే హాఫ్ సెంచరీస్ ఎంతమంది అయితే హాఫ్ సెంచరీస్ కొట్టారో క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ హాఫ్ సెంచరీస్ స్కోర్డ్ బై ఈచ్ ప్లేయర్ అంటే ఒక్కొక్క ప్లేయరు ఎన్ని హాఫ్ సెంచరీస్ కొట్టారు అనేది కనుక మనం కౌంట్ చేయాలనుకో ఎలా రాస్తావరా పోయి ఆల్రెడీ మనం చెప్పాను అనమాట నిన్న సెషన్లోనే మనం చేసాం ఎలా మురళి ఎలా
అగ్రిగేషన్ చెప్తావా క్వైరీ రాస్తాను. మనం ఎలా రాసామంటే ఇలా కనుక చేయాలనుకో మనం ఏం చేసామంటే జస్ట్ ఒకటి చేసేసాం అనమాట. ఈ చేసిన దాన్ని ఒకసారి మళ్ళీ ఏం చేద్దాం అంటే రీక్యాప్ చేసేసుకొని మనం ఏం చేద్దాం అంటే మళ్ళీ నెక్స్ట్ నా దగ్గర ప్లేయర్ అండర్ స్కోర్ మ్యాచ్ అండర్ స్కోర్ డీటెయిల్స్ అని టేబుల్ ఉంది కదా. నా క్వైరీ ఏంటిది అన్న మీరు నా టికెట్ ఏంటి? ఎన్నైతే హాఫ్ సెంచరీలు చేశారో అది ప్రింట్ చేయమన్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ హాఫ్ సెంచరీ. ఈచ్ ప్లేయర్ యొక్క ఈచ్ ప్లేయర్ది నాకేం చేయమన్నారు? హాఫ్ సెంచరీస్ ని కౌంట్ చేయమన్నారు, అంతేనా? హాఫ్ సెంచరీ అంటే ఎంత? హాఫ్ సెంచరీ ఏం చేయమన్నారు? హాఫ్ సెంచరీస్ ని కౌంట్ చేయమన్నారు. ఓకే, అంతనే ఇచ్చింది, ఇది ఇచ్చింది. అంటే దీంట్లో ఏమేమి ఉన్నాయో చూడు. ఏముంది? ఒక కీవర్డ్ ఉంది. ఏ కీవర్డ్ ఉందో చూడు. కౌంట్ అనేది ఏ కీవర్డ్? కౌంట్ అంటే ఎక్కడ వాడారు? అగ్రిగేషన్స్ కనుక చేయాలి అంటే అగ్రిగేషన్స్ కనుక మనం వాడాలనుకో అగ్రిగేషన్స్ ని ఎప్పుడెప్పుడు వాడతాం? మ్యాథమెటికల్ ఆపరేషన్ ఎప్పుడు వాడతాం? డైరెక్ట్ టేబుల్లో సింగిల్గా అయినా అప్లై చేయొచ్చు, లేకపోతే మనం ఏం చేయొచ్చు, గ్రూప్ బై అనే కాన్సెప్ట్ యూజ్ చేసి దాంట్లో అయినా సరే మనం ఏం చేస్తామంటే అగ్రిగేషన్ అనేది అప్లై చేస్తాం, అంతేనా కదా? ఓకే, ఇప్పుడు నాకేం చేయమన్నారు? ఈచ్ ప్లేయర్ని చేయమన్నారు. ఈచ్ ప్లేయర్ది చేయాలంటే టేబుల్లో ఈచ్ ప్లేయర్ చేయాలంటే ఎలా చేస్తావు? సింగిల్గా చేస్తావా, గ్రూప్ బై అనే కాన్సెప్ట్తో చేస్తావా? గ్రూప్ బై. అంటే ఈ టికెట్ చేయాలంటే మనం ఏం చేయాలి? గ్రూప్ బై అనే కాన్సెప్ట్ వాడాలి. అంటే గ్రూప్ బై అనే కాన్సెప్ట్ వాడాలి కాబట్టి నువ్వు డైరెక్ట్గా చేసేసేయచ్చు అనమాట. మనం టికెట్లోకి వెళ్ళేసి అంటే ఫస్ట్ ఏ మెథడ్లో ఏ టికెట్ చేస్తారనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేను గ్రూప్ బై అనే కాన్సెప్ట్ ద్వారా చేయాలి. గ్రూప్ బై ద్వారా చేసేటప్పుడు నాకు ఇంకా వాడు ఏం స్పెసిఫిక్ కండిషన్స్ ఏమైనా చెప్పాడా? నాకు హాఫ్ సెంచరీస్ అనే కాలం ఉందా? హాఫ్ సెంచరీస్ అనే కాలం లేదు. అప్పుడు నేను గ్రూప్ బై రాసినా కానీ నాకు ఎలా వస్తుంది? నవీన్ చెబుతావా? అప్పుడు నేనేం చేయాలంటే హాఫ్ సెంచరీస్ అనే కాలం కనుక ఉంటే దాని మీద ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా నేను కౌంట్ అనే ఆపరేషన్ గ్రూప్ బై ద్వారా చేయగలిగేవాడిని. బట్ నాకు అక్కడ ఏంటంటే ఆ కాలమే లేదు. ఆ కాలం లేదు కాబట్టి అప్పుడు నేనేం చేయాలి? కాలం మీద చేయాలి. స్కోర్ అనే కాలంలో హాఫ్ సెంచరీస్ అనేది గుర్తుపట్టాలనుకో ఎలా గుర్తుపట్టాలి? హాఫ్ సెంచరీస్ అనే వార్డ్సే అక్కడ లేవు. ఆ లేవు కాబట్టి అప్పుడు నేను ఎలా గుర్తుపట్టాలి? ఎలా గుర్తుపట్టాలి అంటే మనము ఒక నెంబర్ ద్వారా చెప్పొచ్చు. ఇక్కడ స్కోర్ హాఫ్ సెంచరీస్ని ఎలా గుర్తుపడతామంటే ఈ స్కోర్ అనే టేబుల్ లోపల, ఈ స్కోర్ అనే కాలం లోపల బోల్డ్ అనే రన్స్ ఉన్నాయిరా. ఆ రన్స్లో ఈడు ఎన్ని సెంచరీస్ కొట్టాడు? ఎన్ని హాఫ్ సెంచరీస్ కొట్టాడు? హాఫ్ సెంచరీ కొట్టాడా, అంతకంటే తక్కువ కొట్టాడా, సెంచరీ కొట్టాడా? ఫస్ట్ వాడికి ఎక్కువ. అంటే ఈడు ఒక హాఫ్ సెంచరీ కొట్టినట్టు. ఈడు కొట్టాడా? ఈడు కొట్టాడని ఎలా చెప్పా? 50 కాడికి పైన ఉంది కాబట్టి. ఓకే, అంటే మనం హాఫ్ సెంచరీస్ అనే దాన్ని ఎలా కౌంట్ చేస్తారంటే 50 కంటే ఎక్కువ కొట్టారంటే హాఫ్ సెంచరీ కొట్టారని చెబుతారు నవీన్. అలా 50 కంటే ఎక్కువ వాల్యూ ఉన్న డేటాని కనుక మనం తెచ్చుకోవాలనుకో డేటాబేస్ నుండి, అప్పుడు ఎలా తెచ్చుకుంటా? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అని. ఆ తర్వాత నేను ఏం చేశానంటే అర్థమైపోయింది. అంటే హాఫ్ సెంచరీస్ తెచ్చుకోవాలని నాకు అర్థమైంది. 50 కంటే ఎక్కువ ఉంటే వాళ్ళని హాఫ్ సెంచరీస్ తెచ్చుకోవచ్చు అని నాకు అర్థమైంది. అలా నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను? గ్రూప్ బై అనే ఒక కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవాలనుకుంటున్నాను. అందువల్ల నేను ఏం చేశానంటే సెలెక్ట్ అని రాసేసి తర్వాత నేనేం చేయాలి? మనం గ్రూప్ బై అనే కాన్సెప్ట్ రాయాలంటే దానికి సింటాక్స్ చెప్పాను. C1 అంటే కాలం నేమ్, ప్లేయర్స్ యొక్క నేమ్ ఏ కాలంలో ఉంది? నేమ్ అనే కాలంలో ఉంది కాబట్టి నేమ్ అని రాశాను. ఆఫ్టర్ దట్ మనం ఏ ఆపరేషన్ చేయాలి? ఎన్ని కొట్టారు అనేది కౌంట్ చేయాలి. అంటే అలా చేయాలంటే ఏం చేయాలి? కౌంట్ అని రాసేసి దాని పక్కన హాఫ్ పెట్టి దీనికి ఏం చేసాం? స్టార్ పెట్టామంటే ఎన్ని రోస్ అనేది కౌంట్ చేసేది. ఈ మొత్తానికి ఏం పేరు పెడదాం? అలియాసింగ్ యాజ్ ఏంటిది? హాఫ్ సెంచరీస్. హాఫ్ అండర్ స్కోర్
సెంచరీస్ అని రాసేసాను. ఓకే డన్. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఫ్రమ్ అని రాసేసి తర్వాత నేను ఏం చేశానంటే టేబుల్ నేమ్ రాశాను. ప్లేయర్ అండర్స్కోర్ మ్యాచ్ అండర్స్కోర్ డీటెయిల్స్ అని రాశాను. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను, సింటాక్లో గ్రూప్ బై ఉండాలి కాబట్టి గ్రూప్ బై అని రాసేసి ఇక్కడికి నేను ఏం చేశానంటే నేమ్ ఇచ్చాను. ఇచ్చేసి ఒక సెమీ కాలం పెట్టాను. పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ అని చేసి చూసాను. అప్పుడు నాకు ఏమైందంటే డేవిడ్ అంటే ఎవరైతే హాఫ్ సెంచరీస్ కొట్టారో ఆ ప్లేయర్స్ యొక్క డేటా మొత్తం కూడా నాకు ఈ ఎంటైర్ ద ప్లేయర్ అండర్స్కోర్ మ్యాచ్ అండర్స్కోర్ డీటెయిల్స్ అని డేటాబేస్లో ఏదైతే టేబుల్ ఉందో ఆ టేబుల్లో ఎంతమంది అయితే హాఫ్ సెంచరీస్ కొట్టారో వాళ్ళందరూ హాఫ్ సెంచరీస్ అన్ని కూడా నాకు కౌంట్ వచ్చింది. డేవిడ్ ఒక హాఫ్ సెంచరీ కొట్టాడు, లోకేష్ 2 కొట్టాడు, ఇంకోటి రామ్ 3 కొట్టాడు, శ్యామ్ 1 కొట్టాడు. ఇలా వాళ్ళందరి డీటెయిల్స్ అన్ని కూడా నాకు రావడం జరిగింది. ఇలా తెచ్చుకోవడంలో ఏమన్నా డౌట్ ఉందా? అంటే ఒక టేబుల్ నుండి మనం ఈచ్ ప్లేయర్ యొక్క నంబర్ ఆఫ్ హాఫ్ సెంచరీస్ ఎన్నో కనుక మనం తెలుసుకోవాలంటూ జనరల్గా మనం క్వైరీ ఎలా రాస్తామంటే ఇలా రాయడం ద్వారా మనం అచీవ్ చేసేసాం అనమాట. ఓకే డన్. అలానే ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నంటే మరొక క్వశ్చన్ తీసుకున్నాను అనమాట. గెట్ ఆల్ ప్లేయర్ హూ స్కోర్డ్ మోర్ దాన్ 1 హాఫ్ సెంచరీస్. అంటే ఒక హాఫ్ సెంచరీ కంటే ఎక్కువ కొట్టిన వాళ్ళ యొక్క డేటా తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటాం? మురళి, ఇప్పుడు నేను హాఫ్ సెంచరీస్ ఎందుకు కొట్టారో తెలుసుకోవాలంటే మీరు చెప్పారు, నేను ఒక హాఫ్ సెంచరీ కంటే ఎక్కువ కొట్టిన వాళ్ళ డీటెయిల్స్ తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు ఎలా చెప్తాను? గ్రేటర్ దాన్ 50. అంటే నాట్ అని వాడవచ్చు. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ నాకు ఒక హాఫ్ సెంచరీ ఎవరైతే కొట్టారో ఆ ఒక హాఫ్ సెంచరీ కంటే ఎక్కువ కొట్టిన వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని తెచ్చుకోవాలి. అప్పుడు నేనేం చేయాలి? ఇంకొక కండిషన్ రాల్సి ఎట్లా? అండ్ పెట్టి స్కోర్ కింద అన్నాను. నాట్ అంటే కాదు కదా, కాదని ఒక్కటిగానే మన పెడతాం. హాఫ్ సెంచరీస్ గ్రేటర్ దెన్ 1 ఇలా ఇస్తేనే కదా మనకు వచ్చేసేసి హాఫ్ సెంచరీస్ అంటే గ్రేటర్ దాన్ 1 అని ఇస్తే అప్పుడు నాకు ఏమైందంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్న వాళ్ళది వస్తుంది. దీన్ని రన్ చేద్దాం. నాకేమొచ్చిందంటే అగ్రిగేషన్ అనేది నాకు మిస్ మ్యాచ్ అయింది అని చెప్పింది. అంటే మామూలుగా అయితే నేను ఇలానే ఇక్కడ తెచ్చుకోవాల్సింది, కానీ ఎందుకు ఈ ఎర్రర్ వచ్చిందని దాని గురించి చూద్దాం. ఓకే, అంటే మనం జనరల్గా అయితే లెక్కలకైతే ఏం చేస్తామంటే ఎప్పుడైనా సరే మనం ఒక హాఫ్ సెంచరీ కంటే ఎక్కువ కొట్టిన పర్పస్ యొక్క డీటెయిల్స్ ని మాత్రం తెచ్చుకోవాలనుకో మనం ఏం చేస్తాము, ఎస్క్యూఎల్ క్వెరీ రాసేటప్పుడు ఎస్క్యూఎల్ క్వెరీ రాయాలంటే ఎలా రాస్తామంటే సెలెక్ట్ అని రాసేసి నేమ్ అని చెప్పేసి కౌంట్ ఆఫ్ అని పెట్టి యాజ్ హాఫ్ సెంచరీస్ ఫ్రమ్ ప్లేయర్ అండర్స్కోర్ మ్యాచ్ అండర్స్కోర్ డీటెయిల్స్ అని వేర్ అనే క్లాస్ ఆఫ్ స్కోర్ ఈస్ గ్రేటర్ దాన్ 50 అండ్ హాఫ్ సెంచరీస్ గ్రేటర్ దాన్ 1 అని రాసి గ్రూప్ బై నేమ్ అని రాస్తాం. ఇలా కనుక రాస్తాం, జనరల్గా అయితే ఇలానే రాస్తాం అనమాట. కానీ ఇలా రాయడం ద్వారా నాకు ఏమైంది అంటే ఒక ఎర్రర్ అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఫస్ట్ నేను ఏం చేశాను, నేను ఇలా క్వైరీ ఎందుకు రాశానంటే ఆ క్వైరీకి మీనింగ్ చూశాను. ఎందుకు అలా రాశానంటే నా దగ్గర టేబుల్ అనేది ఉంది. ఆ టేబుల్లో నాకు ఏమైందంటే ఒక ప్లేయర్ ఎన్ని రన్స్ కొట్టాడో డీటెయిల్స్ తెచ్చుకుందాం అనుకున్నాను. అప్పుడు నేను ఏం చేశాను, ప్లేయర్ నేమ్ స్కోర్ అనే కాలమ్స్ చూస్తున్నాను. వాటిలో నాకేంటి హాఫ్ సెంచరీస్ ఎవరైతే కొట్టారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ కావాలనుకున్నాను. వాళ్ళ యొక్క డీటెయిల్స్ కావాలంటే నేను హాఫ్ సెంచరీ ఎలా చెప్తాను, 50 రన్స్గా చెప్తాను. అంటే స్కోర్ అనే కాలంలో ఏం చేశాను, 50 కంటే ఎవరైతే ఎక్కువ కొట్టారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు నేనేం చేశాను, నా దగ్గర ఉన్న టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ నేను తీసుకొని దాంట్లో 50 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళ డేటా తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు నేనేం చేశాను, ఫిల్టర్ అనేది అప్లై చేశాను. ఫిల్టర్ చేయాలంటే ఏం చేసేసాను, నా దగ్గర ఉన్న ఎంటైర్ ద డేటాలో ఉంది కొంత డేటాని వదిలేసి నాకు కావాల్సిన డేటాని తెచ్చుకోవాలనుకున్నాను. అలా చేయడాన్ని ఏమంటారు, ఫిల్టర్ అంటారు. ఫిల్టర్ చేయాలనుకో మనం ఏం చేస్తాం, వేరే క్లాస్ తీసుకొని ఆ టేబుల్లో ఎవరైతే 50 కంటే ఎక్కువ కొట్టారో వాళ్ళందరి యొక్క డీటెయిల్స్ అన్నీ తెచ్చుకున్నాను. మీకు రైట్ సైడ్ అనుకుంటున్నా రెండో టేబుల్ టైప్. ఓకేనా, ఈ టేబుల్లో నేను ఏం చేశాను అంటే ఈ టేబుల్లో కనుక చూసారనుకోండి ఒకే నేమ్తో బోల్డ్ అంతమంది ప్లేయర్స్ ఉన్నారన్నమాట. ఓకేనా, అప్పుడు నేను ఏం చేశానంటే ఒకే టేబుల్లో నాకు ఏం చేశానంటే బోల్డ్ అంతమంది ప్లేయర్స్ ఉన్నారు. ఆ ప్లేయర్స్ అందరిని నేను ఏం చేశానంటే గ్రూప్ బై అని చేసేసి
ఎంతైతే కొట్టారో వాళ్ళందరి యొక్క డీటెయిల్స్ తెచ్చుకున్నాను. తెచ్చుకున్న తర్వాత నేను ఏం చేశాను చివరిలో అదే వేర్ అనే క్లాజ్లో నేను ఏం చేశాను, హాఫ్ సెంచరీస్ గ్రేటర్ దాన్ 1 అని రాసేసాను అనమాట. నేను వేర్ అనే క్లాజ్లో ఏం రాశాను, ఫస్ట్ నేను ఏం రాశాను, స్కోర్ గ్రేటర్ దాన్ 50 అన్నాను. అప్పుడు నాకేమైందంటే ఇలా టేబుల్ వచ్చింది. వీటిల్లో నేనేం చేశాను, తర్వాత నేనేం రాశాను, హాఫ్ సెంచరీస్ గ్రేటర్ దాన్ 1 అని రాశాను. అంతేనా కాదు రాసింది. అలా రాసినప్పుడు నాకేమైందంటే క్వైరీ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదన్నమాట. ఎందుకంటే హాఫ్ సెంచరీస్ అనే పేరుతో నాకు కాలం ఉంది, అక్కడ స్కోర్ అనే కాలంతో ఉందా. ఇక్కడ కనుక మీరు చూసారు స్కోర్ గ్రేటర్ దాన్ 50 అంటే స్కోర్ అనే కాలం ఉందా, 50 అనే వాల్యూ ఉందా, ఆ రెండు కూడా ఉన్నాయి కాబట్టి, అంతకంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు వేరే అనే క్లాజ్ ఎగ్జిక్యూట్ అయింది. నాకు వచ్చిన టేబుల్లో కాలమ్స్ చూసుకున్నాను. హాఫ్ సెంచరీ అనే కాలం ఉందా, లేదు. ఒక టేబుల్లో మనకి ఏదైతే పర్టికులర్గా కాలం లేదో ఆ కాలం అనేది లేదు అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే వేరే అనే క్లాజ్ని అప్లై చెయ్యకూడదు. ఎగ్జాంపుల్ లైక్ ఇక్కడికి వెళ్ళి సార్ మా నవీన్ చెప్పాడు, సార్ మీరు ఇక్కడికి వెళ్ళి కనుక చూసారనుకోండి సార్, ఇక్కడికి వెళ్ళి నేను ఈ హాఫ్ సెంచరీ అనే వర్డ్ ఒక్కటి తీసేసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను ఇదంతా తీసేసి ఇక్కడ రన్ చేశాను సార్, అప్పుడు నాకేమైందంటే హాఫ్ సెంచరీ అనే కాలం ఉంది కదా సార్ అని చెప్పాడు. ఈ కాలంని ఒరిజినల్ యొక్క ప్లేయర్ అండర్ స్కోర్ మ్యాచ్ అనే టేబుల్లో చూశాను. ఎందుకంటే అక్కడ కనపడేదాన్ని టెంపరీ అంటారు. ఇక్కడ చూస్తే నాకు హాఫ్ సెంచరీ స్కోర్ అనే కాలం లోపల హాఫ్ సెంచరీ అనే కాలం కానీ లేదంటే అక్కడ హాఫ్ సెంచరీ అనే వాల్యూ కానీ ఎక్కడ నాకు కనపడలేదన్నమాట. అందువల్ల మనకి ఏమైందంటే ఎప్పుడైనా సరే వేరే క్లాజ్ని కనుక మనం వాడాలి అనుకోండి, మనకి ఒరిజినల్ టేబుల్లో కాలం కనుక ఉంటే ఆ కాలం నుండి మాత్రమే మనం ఫిల్టర్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే వేరే క్లాజ్ని వాడతాం. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే మన దగ్గర అసలు డేటా లేదనుకో కాలము, ఆ కాలం మీద కనుక మనం ఆపరేషన్ చేయాలనుకో, ఇప్పుడు చూడు నాకు ఇదిగో ఈ హాఫ్ సెంచరీస్ అనే కాలం మీద కదా నేను ఆపరేషన్ చేయాలనుకుంది. ఎప్పుడైనా సరే ఒక టెంపరీ కాలం అంటే మనకి ఒక టేబుల్ లోపల ఉన్న కాలం మీద కనుక డేటాని ఫిల్టర్ చేయాలి అంటే మనం వేరే కండిషన్ని యూజ్ చేస్తాం. అలా కాకుండా ఒక టెంపరీ క్లాజ్ ఏదైతే ఉందో ఆ టెంపరీ క్లాజ్ మీద మనం ఆపరేషన్ కనుక చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక టెంపరీ టేబుల్ మీద నేనేం చేస్తున్నాను, హాఫ్ సెంచరీస్ ఒకళ్ళకంటే ఎక్కువ ఉన్న వాళ్ళని కౌంట్ చేయమన్నారు. ఒకళ్ళకంటే ఎక్కువ ఉన్న వాళ్ళని కౌంట్ చేయాలనుకో ఏం చేయాలి, అగ్రిగేషన్ అనేది ఇక్కడ అప్లై చేయాల్సింది. అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని కనుక నేను తెచ్చుకోవాలి అంటే అప్పుడు నేను ఏం చేయాలి అంటే మరలా ఇంకొక అగ్రిగేషన్ అనేది చేయకూడదు అనమాట. అలా మరొక అగ్రిగేషన్ అనేది చేయకూడదు కాబట్టి అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే హ్యావింగ్ అనే ఒక క్లాజ్ని యూజ్ చేసేసి దాని ద్వారా మాత్రం ఏం చేస్తామంటే మనం డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే ఫిల్టర్ చేయడం అనేది చేస్తారు. అంటే ఒక గ్రూప్ బై అనే కాన్సెప్ట్ అప్లై చేసినాక మనకి ఏదైతే డేటా వచ్చిందో ఆ డేటా మీద మరలా గనక అగ్రిగేషన్ అనేది పర్ఫామ్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే హ్యావింగ్ అనే ఒక క్లాజ్ని యూజ్ చేసేసి మనం అచీవ్ చేయడం అనేది చేస్తాం అనమాట. అంటే ఒక టెంపరీ టేబుల్ మీద మనం అగ్రిగేషన్స్ అనేవి పర్ఫామ్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే హ్యావింగ్ అనే ఒక క్లాజ్ని యూజ్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఎలా అంటే ఇప్పుడు చూద్దాం. ఏం చేశాను, నా దగ్గర ఫస్ట్ నా క్వైరీ ఏంది, హాఫ్ సెంచరీస్ ఒకటి కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని కౌంట్ చేసి చెప్పన్నాను. అలా కౌంట్ చేయాలనుకో ఎలా చేశాను, ఫస్ట్ నేను నవీన్ ఎలా చేశాను, ఫస్ట్ నేను నా దగ్గర ఉన్న ఒరిజినల్ టేబుల్ తీసుకున్నాను. ఆ టేబుల్లో బోల్డ్ అంతమంది ప్లేయర్స్ మ్యాచెస్ ఆడారు కాబట్టి మేము వాడు ఆడిన స్కోర్స్ తీసుకున్నాను. ఆ స్కోర్స్ నుండి నేను ఏం చేశాను, ఫిల్టర్ చేశాను. ఏమని చేశాను, 50 రన్స్ కంటే ఎక్కువ కొట్టిన వాళ్ళని తెచ్చుకోవాలనుకున్నాను. వెంటనే ఫిల్టర్ చేయగల నాకేమొచ్చింది, సెకండ్ అవుట్పుట్ వచ్చేసేసింది. ఆ టేబుల్ మీద నేను ఏం చేశాను, ఒకే నేమ్తో ఒక పర్సన్కి ఎన్నైతే రోస్ ఉన్నాయో ఆ రోస్ అన్నిటిని కూడా నేనేం చేశాను, గ్రూపింగ్ చేశాను. వెంటనే నాకేమైందంటే ఒకే నేమ్తో ఎన్నైతే ఉన్నాయో అవన్నీ గ్రూప్ అయింది. వాటిల్లో నుండి నేనేం చేసేసాను, ఎవరైతే నాకు 50 కంటే ఎక్కువ కొట్టారో వాళ్ళని మాత్రమే కౌంట్ చేసుకుంటున్నాను. అలా కౌంట్ చేసుకోవాలి కాబట్టి నేనేం చేశాను, ఆ గ్రూప్ బై మీద అగ్రిగేషన్ అప్లై చేశాను. అప్లై చేయగానే నాకు 4వ కాలం అనేది ఫామ్ అయింది. ఆ తర్వాత నేనేం చేశాను, ఆ ఫామ్ అయిన కాలమ్స్లో ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా ఏం చేశాను అంటే గ్రూపింగ్ చేసి ఒక టేబుల్లో రాసేసాను. అప్పుడు నాకేమైంది అంటే నెంబర్ ఆఫ్ హాఫ్ సెంచరీస్ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ ఈచ్ ప్లేయర్ యొక్క హాఫ్ సెంచరీస్ అన్నీ నాకు వచ్చేసింది. ఓకే, ఆ తర్వాత నేనేం చేస్తున్నాను, ఇక్కడ వచ్చిన ఆపరేషన్ ఏదైతే ఉన్నాయో వాళ్ళల్లో ఒకటి కంటే ఎక్కువ హాఫ్ సెంచరీస్ కొట్టిన వాళ్ళ డేటా తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు మళ్ళీ దీని మీద ఏం చేశాను,
ఇక్కడ ఒక స్పెసిఫిక్గా ఒక కండిషన్ చెప్పి ఆ కండిషన్ సాటిస్ఫై చేయగల నాకు ఏం చేశానంటే అక్కడ ఉన్న వాల్యూస్ ఒకటి కంటే ఎక్కువ ఉన్న కండిషన్ ఆధారంగా నేను ఏం చేశానంటే అక్కడ నుండి వాల్యూని తీసేసుకొని వేరొక టేబుల్ అనేది ఫామ్ చేశాను. ఇలా ఫామ్ చేయాలి అంటే మనం ఏం చేస్తారంటే అంటే ఒక గ్రూపింగ్ చేసిన తరువాత మనం ఏం చేసాము, గ్రూపింగ్ చేసిన తరువాత ఆ గ్రూప్ మీద మనం ఏం చేసాము, మళ్ళీ కూడా ఏం చేసాము, కండిషన్ అనేది అప్లై చేసాం. అలా కండిషన్ ఒక అగ్రిగేషన్ ఫంక్షన్ అప్లై చేసినాక గ్రూపింగ్ చేసిన తర్వాత ఆ గ్రూప్ మీద కనుక మనము అగ్రిగేషన్ అనేది కనుక ఒక కండిషన్ ద్వారా ఆ గ్రూప్ లో ఉన్న డేటాని కనుక ఫిల్టర్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే మరొక వేరే క్లాజ్ వాడకూడదు అనమాట. హ్యావింగ్ అనే ఒక క్లాజ్ వాడేసి దాని సహాయంతో మనం ఏం చేస్తామంటే మనకి కావాల్సిన డేటాని తెచ్చుకుంటాం. అలా తెచ్చుకోవాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ గ్రూప్ బై చేసేసాం కదా, ఈ గ్రూప్ బై అయిపోయిన తర్వాత కాబట్టి మనం చేస్తుంది ఇక్కడికి వెళ్ళి హ్యావింగ్ అనే కీవర్డ్ రాసేసి అక్కడ మనం ఏం చేయాలి, ఎవరిది తెచ్చుకుంటుంది, హాఫ్ సెంచరీస్ తెచ్చుకుంటున్నాం కాబట్టి ఈ హాఫ్ సెంచరీస్ అని పెట్టేసి ఎంత ఒకటి కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు నేనేం చేశాను, గ్రేటర్ దాన్ 1 అని ఇచ్చాను అనమాట. అని ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమని లోకేష్ రామ్ అంటే హాఫ్ సెంచరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ మాత్రమే రావడం జరిగిపోయింది. అంటే మాకు అప్పుడు అర్థమైంది అనమాట, ఈ హ్యావింగ్ అనే క్లాస్ ఎందుకు వాడతారంటే మనం ఎప్పుడైనా సరే ఒక డేటాలో ఉండి పర్టికులర్ పెరిమీటర్స్ ద్వారా డేటాని కనుక ఫిల్టర్ చేయాలి అంటే వేరే అనే క్లాస్ని వాడతాం. ఓకేనా, ఎప్పుడైతే మనం గ్రూప్ చేసేసామో ఆ గ్రూప్ మీద నుండి కనుక మనం ఎప్పుడైతే గ్రూప్ చేసామో ఆ గ్రూప్ మీద నుండి ఒక కండిషన్ ద్వారా మన డేటాని కనుక ఫిల్టర్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే హ్యావింగ్ అనే ఒక క్లాజ్ని యూజ్ చేసేసి దాని సహాయంతో మనం ఏం చేస్తామంటే మన డేటాని ఏం చేస్తామంటే తెచ్చుకోవడం అని, రిట్రీవ్ చేయడం అనేది చేస్తాము. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందన్నది? ఓకేనా, హ్యావింగ్ అనే క్లాజ్ అప్పుడు నాకు అవుట్పుట్ ఏమైందంటే ఇలా రావడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఓకే. జనరల్గా మనం హ్యావింగ్ అనే క్లాస్ గురించి ఒక డీటెయిల్గా చెప్తే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే వేరే అనే క్లాస్ ద్వారా ఫిల్టర్ చేస్తాం. ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తామంటే ఆ వచ్చిన టేబుల్ నుండి గ్రూపింగ్ అనేది చేసుకుంటాం. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే గ్రూపింగ్ వచ్చిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా మీద అగ్రిగేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం. ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తామంటే అగ్రిగేషన్ ద్వారా వచ్చిన వాల్యూస్ అన్నిటిని కంబైన్ చేసేసి ఒక టేబుల్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ టేబుల్ మీద మళ్ళీ ఏం చేస్తామంటే హ్యావింగ్ అనే ఆపరేషన్ చేసేసి మనకు కావాల్సిన డేటాని ఏం చేస్తామంటే డేటాబేస్ నుండి రిట్రీవ్ చేయడం అనేది చేస్తాం. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందో? ఓకేనా, ఓకే సార్. అలానే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ హ్యావింగ్ అనే క్లాస్లో చేయడం చాలా టఫ్గా ఉంటుంది కాబట్టి మరొక ఎగ్జాంపుల్ తీసుకొని దాని ద్వారా మనం ఏం చేద్దామంటే మరొక క్వైరీ కూడా నేర్చుకుందాం. ఎందుకంటే ఈ హ్యావింగ్ అనే క్లాస్ అనేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలా వైడ్గా యూజ్ చేస్తామన్నమాట. అందుకని మరొక ఎగ్జాంపుల్ తీసుకుని దాని ద్వారా ఈ రోజుతో అగ్రిగేషన్ అనే కాన్సెప్ట్ ఎండ్ చేసేస్తాను. ఓకే నవీన్ బాయ్, ఒకసారి క్వశ్చన్. Calculate the average score and total score of each player for all matches played from 2010 till 2014. Retrieve players whose average score is less than 75 in ascending order of the total scores. 2010 నుంచి 14 వరకు జరిగిన మ్యాచెస్ లో టోటల్ స్కోర్ ఈచ్ ప్లేయర్ యొక్క టోటల్ స్కోర్ ని యావరేజ్ స్కోర్ గా క్యాలిక్యులేట్ చేయమని చెప్పారు. అలాగే యావరేజ్ స్కోర్ ఈస్ లెస్ దాన్ 75 ఇన్ అసెండింగ్ ఆర్డర్. యావరేజ్ స్కోర్ కనుక లెస్ దాన్ 75 కనుక అయితే అసెండింగ్ ఆర్డర్ లో టోటల్ స్కోర్ ని రిట్రీవ్ చేయమని చెప్పారు. అవునా, 2010 నుంచి 2014 దాకా యావరేజ్ స్కోరు అండ్ టోటల్ స్కోరు ఈచ్ ప్లేయర్ తీసుకురమ్మన్నాడు. దాంతో పాటు ఎవరైతే యావరేజ్ స్కోరు అంటే 75 కన్నా తక్కువ ఉంటుందో దాన్ని కూడా పెట్టమన్నాడు. యావరేజ్ స్కోర్ 75 కన్నా కింద ఆర్డర్ పెట్టమని అసెండింగ్ ఆర్డర్ అంటే లో నుంచి 5 దాకా. ఓకే, అలా తెచ్చుకోవాలంటే మనం జనరల్గా ఎలా చేస్తామని చూద్దాం. ఇదే టికెట్ని చూసుకొని త్వరగా చేసేద్దాం. ఇప్పుడు నన్ను ఏం చేయమన్నాడు, క్యాలిక్యులేట్ ద యావరేజ్ స్కోర్ కావాలన్నాడు, టోటల్ స్కోర్ కావాలన్నాడు. ఎక్కడి నుండి కావాలన్నాడు,
ఈచ్ ప్లేయర్ ఫర్ ప్లేయింగ్, వాడు ఏవైతే మ్యాచెస్ ఆడాడో వాళ్ళలో 2010 నుండి 2014 వరకు ఎన్ని మ్యాచెస్ అయితే ఆడాడో ఆ మ్యాచెస్ని ఆధారంగా వాడు టోటల్గా ఎన్ని రన్స్ కొట్టాడు, ప్రతి మ్యాచ్లో కూడా వాడు యావరేజ్గా ఎన్ని రన్స్ కొట్టాడు అనే డేటాని తీసుకురమ్మన్నాడు. అలా తీసుకురావాలనుకో క్వైరీ ఎలా రాస్తాం? ఈచ్ ప్లేయర్ తెచ్చుకోమన్నాడు. ఈచ్ ప్లేయర్ తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఎలా చేస్తాం? గ్రూప్ బై. అప్పుడు నేనేం చేశాను, మేము అగ్రిగేషన్ రాయాలి. నాకేంది టోటల్ స్కోర్ కావాలన్నాడు. అప్పుడు ఏం చేస్తాం? స్కోర్ అనే స్కోర్ అని పెట్టి ఇంకోటి యావరేజ్ స్కోర్ యాజ్ ఏ యావరేజ్ అవన్నీ తర్వాత ఓకే ఫ్రమ్ టేబుల్ నేమ్ ఓకే గ్రూప్ బై నేమ్ సెమీకోలన్. అప్పుడు నాకేమైందంటే ప్రతి ఒక్కడి యొక్క టోటల్ స్కోర్ వచ్చేసింది, దానితో పాటు నాకేమైంది వాళ్ళ యొక్క యావరేజ్ స్కోర్ అంతా కూడా వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేద్దాం అంటే ఇక్కడ సమ్ ఆఫ్ ద స్కోర్ అని ఏదైతే ఉందో ఈ స్కోర్ మొత్తాన్ని కూడా నేనేం చేద్దాం ఒక పేపర్ అన్నా, యాస్ దీన్ని ఏమన్నా టోటల్ స్కోర్ అన్నా, టోటల్ _స్కోర్. ఓకే, అలానే కింద ఉన్నదాన్ని ఏమందాం యాస్ యావరేజ్ స్కోర్ స్కోర్ అని నేమ్గా వాడదాం అనుకున్నాను. ప్రాసెస్ నేను ఏం చేశాను, ట్రై చేశాను, ఏమైంది నేమ్స్ అనేవి మారిపోయింది. ఓకే, మళ్ళీ ఒకసారి క్వైరీలోకి ఏం చేశాడు, క్యాలిక్యులేట్ చేయమన్నాడు. యావరేజ్ స్కోరు టోటల్ స్కోరు ఎవరిది, ప్రతి ఒక్క ప్లేయర్ యొక్క ఈ 2 వాల్యూస్ని తీసుకురమ్మన్నాడు. ఎక్కడి నుండి 2000 నుండి 2014 వరకు తెచ్చుకున్నాను. ఓకే, దెన్ ఆ తర్వాత నన్ను ఏం చేయమన్నాడంటే దీనిలోనే మరొక కండిషన్ చెప్పాడు. ఏం చెప్పాడు, రిట్రీవ్ ప్లేయర్ హూజ్ యావరేజ్ స్కోర్ ఈస్ లెస్ దాన్ 75 ఇన్ అసెండింగ్ ఆర్డర్. అంటే ఇప్పుడు నన్ను ఏం చేయమన్నాడు, ఇక్కడ నాకు స్కోర్లు వచ్చినాయి కదా, ఆ స్కోర్లన్నిటి కూడా అసెండింగ్ ఆర్డర్లో తెచ్చుకో. ఆ తెచ్చుకున్న తర్వాత నన్ను ఏం చేయమన్నాడు, ఎవరి స్కోర్ అయితే 75 కంటే తక్కువ ఉంటుందో వాళ్ళ యొక్క వాల్యూస్ని మాత్రమే తీసుకురా అన్నాడు. అలా తీసుకురావాలనుకో స్కోర్ అనేది యావరేజ్ స్కోర్లో ఉండి ఏం చేశాడు, 75 కంటే తక్కువగా ఉన్న వాళ్ళ యొక్క డేటాని మాత్రమే తీసుకురామన్నాడు. అలా తీసుకురావాలనుకో ఎలా తెచ్చుకుంటాం చూద్దాం. టేబుల్లోకి వెళ్ళాను. ఈ టేబుల్లో నాకు ఏం చేశాను, యావరేజ్ స్కోర్ అనే కాలం ఉందా, లేదు కాబట్టి అప్పుడు నేను ఏం చేస్తాను, యావరేజ్గా తెచ్చుకోవాలనుకున్నాను. యావరేజ్ అనే స్కోర్ అనే కాలం ఉంది, ఆ స్కోర్లో 75 అయితే తెచ్చుకోవడం నాకు వచ్చు అనమాట. ఎక్కడికి వెళ్ళి కండిషన్ రాసాను వేరే అనే కండిషను, అప్పుడు నాకేమైంది, మనం తెచ్చుకున్న ఏదైతే ఉందో వాటిల్లో 75 కంటే తక్కువ ఉన్న ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో రన్స్, ఆ రన్స్లో నుండి వచ్చేస్తుంది. బట్ నాకు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటిది, ఎవరి యొక్క యావరేజ్ స్కోర్ ఏదైతే ఉంటుందో ఆ యావరేజ్ స్కోర్లో 75 రన్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళ డేటా మాత్రమే తీసుకురమ్మన్నాడు. అంటే అప్పుడు నాకేం చేయాలి, యావరేజ్ స్కోర్ అనేది మన యొక్క టేబుల్లో లేదు కాబట్టి అప్పుడు మనం ఏం చేసుకోవాలి, దానిలో డేటా తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, హ్యావింగ్ అనే ఒక క్లాజ్ రాసి దాని పక్కన ఏం చేస్తామంటే కండిషన్ రాస్తాం. కండిషన్ ఏమని రాస్తాము, యావరేజ్ స్కోర్ ఏమని చెప్పాము, లెస్ దాన్ 75. అంటే యావరేజ్ స్కోర్ అని రాసేసి ఇక్కడికి వెళ్ళి లెస్ దాన్ అని రాసేసి ఇక్కడికి వెళ్ళి 75 అని ఇచ్చాను అన్నమాట. ఇచ్చేసి నేను రన్ చేశాను. అప్పుడు నాకేమైందో చూడండి, వెంటనే నాకేమైందంటే యావరేజ్ స్కోర్ 75 కంటే తక్కువ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ వచ్చేసారనమాట. ఓకే, దీంతో పాటు నన్ను ఏం చేయమన్నాడు, యావరేజ్ స్కోర్ అనే కాలం ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్న వాల్యూస్ అన్ని నాకు ఎలా ఉండాలన్నాడు, అసెండింగ్ ఆర్డర్లో ఉండాలన్నాడు. అలా అసెండింగ్ ఆర్డర్లో ఉండాలనుకప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడికి వెళ్ళి ఆర్డర్ బై అని రాసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే యావరేజ్ స్కోర్ అని చెప్పాను అనమాట. చెప్పేసి నేను ఏం చేశాను అంటే ప్లేయర్ అని చూసాను. అప్పుడు నాకేమైందంటే వాళ్ళ యొక్క స్కోర్ అంతా కూడా నాకేమైందంటే ఇలా అసెండింగ్ ఆర్డర్లో రావడం జరుగుతుంది అనమాట. దీంట్లో ఏమన్నా జరుగుతుందో అంటే ఈ క్వైరీ రాయాలంటే మనం ఎలా రాస్తామంటే క్వైరీని ఇలా రాయడం ద్వారా మాత్రం ఏం చేస్తామంటే అచీవ్ చేస్తాం. సపోజ్ దట్ ఇలా రాసేటప్పుడు మనం ఆర్డర్ బై అనేది తీసుకెళ్ళి నేను పైన పెట్టుకున్నాను, ఏం జరిగిద్దో చూద్దాం.
సింటాక్ ఎర్రర్ అని వచ్చింది. కండిషన్ కరెక్టే కదా, నాకు సింటాక్ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే మనం హ్యావింగ్ అనే క్లాస్ తర్వాత అప్లై చేసాం కాబట్టి దాని సీక్వెన్స్ కూడా మనం ఎట్లా అప్లై చేయాలి అంటే ఆర్డర్ బై అనే క్లాజ్ని ఎక్కడైతే అప్లై చేస్తామో అప్పుడు హ్యావింగ్ అనే క్లాజ్ తర్వాత మాత్రమే ఈ ఆర్డర్ బై అనే క్లాజ్ని యూజ్ చేయాలి. అలా కాకుండా మనం సీక్వెన్స్లో ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేసేసామనుకోండి మనకు సింటాక్ ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఎరా నవీన్? నో సార్. సో నాకేమైందంటే దీంతో ఈ టికెట్ అనేది కూడా అయిపోయింది. ఫైనల్లీ మనం ఏం చేద్దాం, ఇప్పుడు దాకా మనం ఏదైతే చెప్పుకున్నాం ఇంకొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. వేర్ అనే క్లాజెస్ వర్సెస్ హ్యావింగ్ అనే క్లాజ్ గురించి చూద్దాం. వేర్ అనే క్లాజ్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం? నవీన్, వేర్ అనే క్లాజ్ని ఎక్కడ యూజ్ చేస్తాము? ఏదైనా సరే ఒక టేబుల్ నుండి ఒక రోస్ని కనుక ఏదైనా ఒక టేబుల్ నుండి పర్టికులర్ రోస్ని కనుక మనం ఫిల్టర్ చేయాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే వేర్ అనే క్లాజ్ని వాడతాం. ఈ హ్యావింగ్ అనే క్లాజ్ని ఎప్పుడు వాడతామంటే అనేది చూద్దాం. హ్యావింగ్ అనే క్లాజ్ని ఎప్పుడు చేస్తామంటే మనం ఎప్పుడైతే గ్రూపింగ్ చేస్తామో ఆ గ్రూప్ చేసిన తరువాత కనుక వాల్యూస్ని ఫిల్టర్ చేయాలి అనుకోండి, ఈ హ్యావింగ్ అనే క్లాజ్ని మనం ఏం చేస్తామంటే రోస్ని ఫిల్టర్ చేయడానికి మనం చెయ్యమన్నమాట. ఎప్పుడు చేస్తామంటే వేరే అనే క్లాజ్ని వాడేసి మన దగ్గర ఉన్న టేబుల్ నుండి రోస్ని ఫిల్టర్ చేస్తాం. ఆ వచ్చిన రోస్ని మీద మనం ఏం చేస్తామంటే గ్రూపింగ్ అనేది చేస్తాం. అంటే గ్రూప్ బై అనేది చేస్తాం కదా. గ్రూపింగ్ అనేది ఎప్పుడైతే మనం గ్రూపింగ్ చేస్తామో గ్రూపింగ్కి బిఫోర్ గనక మనం ఫిల్టరేషన్ గనక చేయాలి అనుకున్నప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామంటే వేర్ అనే క్లాజ్ని వాడతాం. ఎప్పుడైతే గ్రూపింగ్ చేసేసానో ఆ గ్రూప్ చేసిన ఆఫ్టర్ తర్వాత గనక వాల్యూస్ని ఫిల్టర్ గనక మనం చేయాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే హ్యావింగ్ అనే క్లాజ్ని యూజ్ చేస్తాం. అంటే గ్రూప్ బై యూజ్ చేయక ముందర మనం అప్లై చేసే క్లాజ్ ఏం వాడతామంటే వేర్ అనే క్లాజ్ని వాడి ఫిల్టర్ చేస్తాం. గ్రూప్ బై అనే కాన్సెప్ట్ని మనం అప్లై చేసిన తరువాత హ్యావింగ్ అనే క్లాజ్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే డేటాని ఏం చేస్తాము ఫిల్టర్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఓకే, దీంతో నాకు ఏమైందంటే ఈరోజు సెషన్ కూడా నాకు కంప్లీట్ అయిపోయింది. అంటే ఈ సెషన్లో మనం ఏం చేసామంటే బోల్డ్ అన్ని క్వైరీ వాక్ త్రూస్ చూసేసాము. వాటితో పాటు మనం ఏం చేసామంటే గ్రూప్ బై అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం. దాంతోపాటు హ్యావింగ్ అనే సెషన్ కూడా ఎలా అప్లై చేస్తారనేది నేర్చుకున్నాం. ఆఫ్టర్ దట్ మనం ఏం చేసామంటే వేర్ వర్సెస్ హ్యావింగ్ అనే కాన్సెప్ట్ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ గురించి మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ సెషన్లో మనం ఏం చేస్తామంటే దీంతో మనకి హాఫ్ ఆఫ్ ద కంటెంట్ అనేది అయిపోయింది. నెక్స్ట్ సెషన్లో మనం ఏం చేస్తామంటే కొన్ని కామన్ కాన్సెప్ట్స్, అంటే ఇప్పుడు దాకా మనం ఏవైతే కాన్సెప్ట్స్ నేర్చుకున్నామో వీటన్నిటితో పాటు మనం ఏం చేస్తాం రియల్ వరల్డ్లో ఇంకా కొన్ని కామన్గా రెగ్యులర్గా చేసే కొన్ని టాస్క్లు ఉంటాయి అనమాట. ఇలాంటి టాస్క్లను ఎలా అప్లై చేస్తారు అంటే నాకు వచ్చే టాస్క్లు ఇంకా షార్టెస్ట్ మెథడ్లో చేయాలన్నమాట. అంటే నాకు ఎక్స్ప్రెషన్ రూపంలో ఒక ఆపరేషన్ వాడాలి, వేరే రూపంలో వాడాలి, పర్సంటేజ్ రూపంలో వాడాలి, వడ్డీ కట్టాలి, ఇలా బోల్డ్ రకాల మెథడ్స్లో వాల్యూస్ని నేను ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకున్నాను. అలాంటి కామన్గా ఉండే ఎక్స్ప్రెషన్స్ అన్నింటినీ కూడా మనం ఈ కాన్సెప్ట్ సహాయంతో ఎలా అచీవ్ చేస్తారు అనే ఒక సెషన్ గురించి నెక్స్ట్ సెషన్లో నేర్చుకుందాం. అంటే మనం రెగ్యులర్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో 4 రకాల మెథడ్స్ అనేవి ఇప్పుడు వాడతారన్నమాట. ఆ 4 కామన్ కాన్సెప్ట్స్ని ఎలా అప్లై చేస్తామనే దాని గురించి మనం నెక్స్ట్ సెషన్లో నేర్చుకుందాం. ఆఫ్టర్ దట్ మనం నేర్చుకునే ప్రతి సెషన్ అనేది కూడా తర్వాత నుండి చేసే ప్రతిదీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఈ కామన్ కాన్సెప్ట్స్ కనుక మనకి అయిపోయింది అంటే 60% ఆఫ్ SQL అనేది మనకి కంప్లీట్ అయిపోయినట్లు అనమాట. అంటే రెగ్యులర్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనం చేసే రెగ్యులర్ టాస్క్లు ఏంటి అంటే ఇక్కడ ఉన్న బేసిక్స్ని యూజ్ చేస్తే మనం వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. ఈ కాన్సెప్ట్స్ ఎవరికైతే బాగా వస్తాయో వాళ్ళు మాత్రం ఏం చేస్తారంటే నెక్స్ట్ సెషన్స్ అన్నిటిని కూడా ఈజీగా అర్థం చేసుకుంటారు అనమాట. ఎందుకంటే నెక్స్ట్ సెషన్స్ చెప్పడం అనేది చాలా తేలిక అనమాట. బట్ వాటిని ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే ఇట్స్ క్వైట్ డిఫరెంట్ అనమాట. చాలా చాలా టఫ్గా ఉంటాయి అనమాట. అందుకోసం మీకు ఈ బేసిక్స్ వస్తేనే నెక్స్ట్ సెషన్స్ అనేవి స్టార్ట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై.